నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగిన నిరసనలు. లయన్స్ క్లబ్ సేవలను విస్తృతం చేయాలి. ఉత్తమ సేవలు అందించిన సభ్యులను సన్మానించిన ప్రతినిధులు. కన్నుల పండుగగా శ్రీ గోవిందరాజుల కళ్యాణం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్లుగా భావిస్తామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. రోడ్డుపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయినప్పుడే విచారణల పేరుతో డ్రామాలకు తెరతీస్తారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల సమయంలోనే నోటీసులు పంపడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీంలో అప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులే ఉన్నారని, ముందుగా వారికి నోటీసులు పంపాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో తెలుగు సీరియల్ ఎట్లా రోజు ఒకటి ఇస్తాడో, తెలుగు సీరియల్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఒక ఎపిసోడ్ సిట్ నోటీసులు పంపడం, ఒక్కరోజు హరీష్ రావు గారు పంపడం, ఒక్కరోజు సంతోష్రావుకు పంపడం, ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసులు పంపారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీసు ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు మీరు పంపినట్టే. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలు కూరుకుపోతుందో, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నోటీసులు ఇవ్వడంగా మేము భావిస్తున్నాం. సిట్ నోటీసులు ఇచ్చిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ అంటే ఒక విజయం, కేసీఆర్ అంటే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటే 10 ఏళ్ల పరిపాలన ప్రగతి ప్రబోధకుడు. అట్లాంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు. కేసీఆర్ గారి చరిత్రను చెరిపివేద్దామని, కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచివేద్దామని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మల లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపురం తెలంగాణ చౌక్ వరకు వందలాది మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. తప్పుడు కేసులతో విచారణల పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ప్రజాస్వామ్య పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెల్మడ లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నాయకులు నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు, ఏనుగు తిరుపతి రెడ్డి, నారాల శేఖర్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణను సాధించిన మన తెలంగాణ గాంధీ ముఖ్యమంత్రి అయిన మన నాయకుడు కేసీఆర్ గారి పైన గతంలో 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణను అమలు చేసుకొని 420 సీట్ మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొరకై
ఒక సిట్టు దర్యాప్తు సంస్థను పెట్టి ఫోన్ ట్యాబుల్ కేసులో అనవసరంగా ఆయనను టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్న కార్యక్రమంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ చెల్మిడ లక్ష్మీనరసింహ గారి నాయకత్వంలో పట్టణ శ్రేణులం ఇలా నల్ల రిబ్బన్లు కట్టుకొని ఇలా నిరసన కార్యక్రమం చేపట్టినాం. దయచేసి ప్రజల క్షేమం కొరకు ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టాడి తెచ్చుకున్న తెలంగాణ మహనీయులు మరి తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణ కొత్త రాష్ట్రమైన మరి భారతదేశంలో అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి తీసుకుపోయిన నాయకులు ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ కక్షపూరిత ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు వారిని కించపరచాలి, ఏదో విధంగా మరి హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశంతోనే వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి ఆలోచించాలి, మొన్న 2 మంత్రులు పోయి ఎర్రబెల్లి పోయి మరి సమ్మక్క సారకు రావాలని ఆహ్వానించడము, మొన్న పోలీసులు కూడా మరి నోటీస్ ఇచ్చిన తర్వాత మరి నాకు వీలు కాదు అఫిడవిట్లో నీ అడ్రస్ మన నందినగర్లో ఉందని చెప్తే మీకు ద్వంద్వ వైఖరికి పోలీసు వాళ్ళకని చెప్తా ఉన్నాను. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, మాజీ సీఎం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఒక బూటకమని, ఒక అబద్దమని దాన్ని సాకుగా చూపిస్తూ కేసీఆర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చివరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం కేంద్ర కార్యాలయం నుండి చౌరస్తా వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమీ లేదని, కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని తీర్పునిచ్చినట్లు చెప్పారు. సీఎం ఆదేశాలతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కారుపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్, కార్మిక నేత కౌశిక హరి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన, అదే విధంగా అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు, ఏ ఆరోపణలో కూడా పస్సలేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని దొంగచాటున దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. సిట్ విచారణకు కేసీఆర్ సమయం కోరిన ఇవ్వకుండా ఇంటిగోడకు నోటీసులు అంటించడం సరికాదన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పగతో కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు సందీప్ రావు, సూర్యశ్యామ్, పాల రామారావు, అంజుబాబు, రాజమల్లయ్య, గణపతి, చంద్రమౌళి, నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అనే ఇంటెలిజెన్స్ వ్యవస్థను తెలుసుకుంటారు. ఇలా ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ
ఇవాళ కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంటుంది అధికారులను. ఇక్కడ మనం మాట్లాడే దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం చేసినా ఇంటెలిజెన్స్ వ్యవస్థను చేసుకుని ప్రజలలో గొడవలు లొల్లులు అల్లలు కాకుండా ప్రయత్నం చేస్తుంది. దాని పేరుతో ఇవాళ ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఇవాళ అనేక రకాల ఆరోపణలు చేసి కాంగ్రెస్ అరాచక పాలనని ప్రజలు గుర్తించి దాని యొక్క ఈ అరాచక పాలన ప్రజలను అణచివేస్తున్న సందర్భంలో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ని చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వేస్తా ఒక అసలేని వాదన సిద్దిపేట ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి సిగ్గించడం కోసం రేవంత్ రెడ్డి గారు మీ సిద్దిపేట డైవర్స్ పాలిటిక్స్ పాల్గొనడం కాదు, చర్యలు మీరు పాల్గొనడం కాదు, దమ్ముంటే మీరు ఏదైతే మన ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చే పనిలో మీరు ఉండాలి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించగా పలువురు బీఆర్ఎస్ నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడం సరికాదన్నారు. ఇంటి గోడకు నోటీసు అంటించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రతీక అయినటువంటి సాగు నోట్లపై తెచ్చినటువంటి కేసీఆర్ గారిని పిలవడం నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒక విషయం ఏంటంటే నిజంగా పోలీసులకు కేసీఆర్ గారు ఎక్కడ నివాసం ఉంటారో తెలియనటువంటి చాతగాని దద్దమ్మ తెలివి లేని ఇవాళ పోలీసు యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే నిజంగా మరి కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలియదా, వారు ఎక్కడ నివాసం ఉంటున్నారో తెలియదా, గోడకు నోటీసులు అతికేసిపోవడాన్ని మేము ఇవాళ చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసిస్తూ మరి ర్యాలీలు బైక్ ర్యాలీలు చేస్తూ ధర్నాలు చేస్తూ రాస్తారోకాలను నిరసన రూపంలో తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో నిజంగా పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి ఇంటికి పోయి ఆయన ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహానేత, ఉద్యమ నేత, పోరాట నేత కనుక మరి ఆయనకు నేరుగా పోయి ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు కనీసం గోడ కత్తిపోవడం నిజంగా అవమానంగా భావిస్తూ ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపించారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్ ను మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, సర్పంచ్ బాపయ్య, మాజీ సర్పంచ్ కండయ్యరాజ్, వినోద్, పోచాలు సతీష్, బంగ్లా శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి ఉందో, భవిష్యత్ తరాల గురించి కానీ మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాని పరంగా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని హేళన చేసే విధంగా ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ వారిని హేళన చేస్తూ ఒక చట్టబద్ధత కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఇలా సిట్టు అనేటువంటి ఒక ఆరోపణ చేసి సిట్టు నోటీసులు పంపించి వారిని అక్రమంగా ఈరోజు సిట్ నోటీసుల ద్వారా ఏదైతే చట్టపరంగా పిలిపించడం, మరి ఎక్కడ కూడా పాలన సరిగా లేదు. మరి రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి ఈ విచారణ పిలవడం అనేది దీన్ని పూర్తిగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఈరోజు మేమంతా మరి నిరసన చేపట్టడం జరిగింది. దీన్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా మరి తెలంగాణ సమాజాన్ని ఈ ఆంధ్ర బానిసల నుంచి మరి కాపాడాలి. ఆంధ్ర తొత్తులైన రేవంత్ రెడ్డి నుంచి మనం కాపాడుకోవాలంటే సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ ఆధ్వర్యంలో నల్ల కండువాలతో ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఉప్పులుటి గణేష్, చెప్యాల గణేష్, నాయకులు గంగం మహేష్, మంచి రాజేశం, కంటే రెడ్డి, బోయిని చంద్రయ్య, కొడగంటి శ్యామ్ పాల్గొన్నారు. తొలి ముఖ్యమంత్రి గారిని
ఇబ్బందుల పాలు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుర్కోకుండా వారిని ఈ నోటీసుల ద్వారా వారిని ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇవ్వడం, వారిని ఇబ్బంది పెట్టడం అనేది మా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి విరుద్ధంగా వీళ్ళు నోటీసులు ఇస్తున్నారనేది ప్రజానికం, తెలంగాణ ప్రజానికం అందరూ గమనిస్తున్నారు. దీన్ని మేమందరం తెలంగాణ ప్రతి పౌరుడు దీన్ని ఈరోజు ఖండించడం జరుగుతుంది. కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం భగ్గుమంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణతో పాటు జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతోనే విచారణ చేపట్టారని వారు ఆరోపించారు. కేసీఆర్ పై ఈగ వాలితే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా, దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ఈ దురహంకార పరిపాలనకు చరమగీతం పాడే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కుట్రను తిప్పికొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణాలలో, వార్డులలో, గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు తొలి జడిపి చైర్పర్సన్ దా వసంత సురేష్ గారు సాయంత్రమే పిలుపొచ్చింది. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలిపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందనేది ఒక్కనాడు మన గుండె మీద తీసుకొని ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 2 సంవత్సరాలు ఎంత నష్టపోతున్నాం, 2 సంవత్సరాల్లో తెలంగాణ ఎంత ఆగమవుతున్నది, 2 సంవత్సరాలకు ముందు ఎంత ఉండే, 2 సంవత్సరాలు ఏ పరిస్థితి ఉన్నదో కూడా మీరు అందరూ గమనించాలని ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల మార్పు తీసుకురాకపోతే ఇటువంటి దొంగ నాయకులు ఇదే విధంగా కక్ష సాధింపు మీద ప్రజలను కష్టపెడతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ టు రాయపట్నం రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపై కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఆందోళనకారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై గడ్డిని అంటించి తమ నిరసనని వ్యక్తం చేసే ప్రయత్నాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. సిట్ అని హరీష్ రావుకి ఇచ్చారు, ఫస్ట్ కేటీఆర్కి ఇచ్చారు, ఇప్పుడు కేసీఆర్ని కూడా వదులుతలేరు. కావాలనే ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారు తప్ప ఇది వేరే లేదు. ఇట్లా కేసులో ఏం లేదని తెలుసు వాళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం మీదనే కానీ ఈ 6 గ్యారంటీలు, ఈ 426 ఇవన్నీ అడుగుతారన్న దాని మీద మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చి బంగారు తెలంగాణ తీసుకుపోయే దిశలో 10 ఏళ్ళు పరిపాలనలో రైతులకు అండగా, ముసలి వాళ్ళకు అండగా ఉన్న మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం మేము అందరం ఉద్యమం వాళ్ళం కాబట్టి మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఈ పాలన ఏదైనా ఉంటే సంక్షేమ పథకాలను ప్రజలను అందించే దిశగా ముందుకు వెళ్ళాలి, రైతులకు రైతు భరోసా కార్యక్రమం అందించే దిశగా వెళ్ళాలి తప్ప మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం ఖబర్దానా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించారు. సుమారు అరగంటకు పైగా రోడ్డుపై కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులకి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్ రావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల నుండి తప్పించుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి ప్రజల్ని మోసం చేసిందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయే విధంగా వాళ్ళు ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో ఈ ముఖ్యంగా ఈ సిట్ పేరిట విచారణ అని చెప్పి పిలిచి ఇలా చేస్తుండ్రు. అంతేగాని ఇటువంటి నిరాధారమైన కేసులు కానీ ఎన్ని పెట్టినా ఆ కేసులకు భయపడే వ్యక్తి కాదు. తొలి ముఖ్యమంత్రి అయిన తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్ గారికి సిట్టు నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. అదేవిధంగా ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే వేరే రకంగా ఏమి లేదు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ నెరవేర్చలేని దురదృష్టకరమైన ప్రభుత్వం ఈరోజు మన తెలంగాణలో దాపరించింది. సిట్ పేరు మీద ఆయన అరెస్ట్ చేయడం కాదు. ఎందుకంటే ఒక కేసీఆర్ చేస్తే మేము 3 కోట్ల మంది కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతమంది ఉద్యమం చేస్తామో అంతమంది మేము రోడ్లు ఎక్కి మేము ఇలా మీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కానీ అవమానిస్తున్నట్టు చేసి ఈరోజు మేము రాబోయే రోజుల్లో ఎందుకంటే జనం చూస్తున్నారు ఇలా నిన్న మొన్న ఇవాళ మీ పరిస్థితి ఏమున్నది. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుజ్జుల రాజురెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే మున్సిపల్ ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, దేవరాజు, ఉస్మాన్, భాస్కర్, శ్రీరామ్ నాయక్, రాజు నాయక్, దేవరాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు ఆసన్నమైనట్లు తెలిపారు. విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంటిబాట పట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోమరపు రాజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి, ఇతర గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కాల్వ శ్రీరాంపూర్ కమాన్ వరకు బీఆర్ఎస్ నాయకులతో ర్యాలీ నిర్వహించారు. సుల్తానాబాద్ టు పెద్దపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులకి నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంతిని రాజయ్య, కొల్లూరి రాయమల్లు, బైరం రమేష్, జూకంటి అనిల్, సిరికొండ కొమరయ్య, ఇబ్రహీం, గరెడే అశోక్, తీగల నాగరాజు, అడిగొప్పుల మోహన్ పాల్గొన్నారు. సిట్ పేరుతో ఇలా విచారణకు పిలవడం తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా చూస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తుందో, ఎలాంటి దుష్ప్రచారాలు ముంగట పెట్టుకొని వాళ్ళు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను తీర్చకుండా ఇవాళ తెలంగాణ ప్రజల కోసం అండగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడూ విచారణ పేరుతో పిలుస్తూ ఈ చిట్టాని ఆ చిట్టాని కాళేశ్వరం అని ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి ఈరోజు కేసీఆర్ గారిని మరి చిట్ పేరుతో మరి ఈరోజు విచారణకు మరి పిలుస్తూ ఉన్నారు. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి మీరు ప్రభుత్వం రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో 4 కోట్ల తెలంగాణ ప్రజలను చీట్ చేసి 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను ఎలాగైతే మోసం చేసిరో మళ్ళీ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక పేరు నెపం పెట్టి ఏదో ఒక పేరు మీద ఆయనను విచారణ పిలిచే విధంగా మరి చేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని,
బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, సింగిరెడ్డి స్వామిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు సల్ల మహేందర్ రెడ్డి, నాయకులు కాల్వ మల్లేశం, మాతంగి లక్ష్మణ్, పాషం అశోక్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ బాపుకు సిట్టు నోటీసులు ఇచ్చారంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలను కించపడుతుంటే రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా ఒక పెద్ద మనిషిని ఒక బాపు అయిన కేసీఆర్ను తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్కు సిట్టు నోటీస్ ఇచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్టు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగానైతే సిట్టు విచారణ కోసం పిలిపించిందో ఇలా యావత్ తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. దానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం అన్ని మండల కేంద్రాలలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మేము నిరసన చెప్పినందుకు ఇలా అలుగునూరు చౌరస్తాలో మా మండల పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దాన కార్యక్రమం కానీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సిట్ విచారణ చేయడం అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ వినాశనం మూడు ఉంది, నాశనం వచ్చే రోజులు వచ్చింది కాబట్టి పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. వారిని సిట్ ద్వారా మన కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసు లాస్ట్ చివరకు కేసీఆర్ తీసుకొచ్చిన. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. తీరుమారకుంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లల లక్ష్మణ్, నేత సుధాకర్, నవీన, గొల్లపల్లి రవి, సమ్మెట అనిల్, మీసాల ప్రభాకర్ అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిస్టిక్ గవర్నర్ కోదండరాం తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G రీజియన్ 4 కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్టిక్ 320G గవర్నర్ కోదండరాంతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2025వ సంవత్సరంలో డిస్టిక్ 320 పరిధిలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలువురిని సత్కరించారు. 2025లో ఉత్తమ సేవలు అందించిన ధర్మపురి లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా కోదండరాం ప్రిసైడింగ్ ఆఫీసర్ కామని శ్రీనివాస్ మాట్లాడారు. పేదలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. రాబోయే రోజుల్లో డిస్టిక్ 320 పరిధిలోని అన్ని క్లబ్బులు తమ సేవలను విస్తృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎల్లారెడ్డి, మల్లేశం, రవి, శ్రీనుతో పాటు పలు మండలాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాలకు గుర్తింపుగాను వారికి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రేషన్ సేవా పండగ. ఈ సేవా పండుగను ఈరోజు రీజియన్ స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి క్లబ్బులన్నీ కూడా పాల్గొన్నాయి. తర్వాత ఈ రీజియన్లో ఉన్నటువంటి ధర్మపురి క్లబ్ ఫస్ట్ బెస్ట్ క్లబ్గా ఎంపికైంది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు దాదాపు ఒక 200 పైన ఇక్కడ మెంబర్లు పాల్గొనడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు కూడా దాదాపు 100 పైన, మొత్తం 300 పైన పాల్గొనడం జరిగింది. మనకు ఒక 10 క్లబ్లు లయన్స్ మెంబర్స్ అందరూ కూడా ఒక 200కు పైగా అటెండ్ కావడం జరిగింది. వారి యొక్క సామాజిక సేవలను వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళను అభినందించడం కూడా జరిగింది. ఇంకా మనకు లోకల్గా ఉండేటువంటి సామాజిక సమస్యలపై స్పందించి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పగంటి గోవిందరావు ఆధ్వర్యంలో వేద పండితులు కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. గ్రామ సర్పంచ్ బొడిగ లావణ్య అనిల్ ఆలయ చైర్మన్ గోవిందరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధిలో కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్న క్రమంలో గోవిందరాజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో
ముందుకు వెళ్ళాలని ఆ గోవిందరాజ స్వామిని సందర్భంగా వేడుకోవడం జరిగింది. మా ఇంటి నిలవేలిపోయినటువంటి శ్రీ గోవిందరాజు సన్నిధిలో అనేక మార్లు స్వామివారిని దర్శించుకొని ప్రతి మాసము పౌర్ణమి సందర్భంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హైందవ సంస్కృతిలో అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణోత్సవంలో కూడా పాల్గొని వారిని వేడుకోవడం అంతా మంచి జరగాలని చెప్పని సర్వ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థలకు చెందిన 3 బ్రాంచులలో నిర్వహించిన మానేరు క్యాట్ 2026 పరీక్షకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 1896 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. అంతకుముందు ఆయన పరీక్షకు సంబంధించిన పేపర్ను విడుదల చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ మానేరు క్యాట్ 2026 పరీక్షను ఈ నెల 8వ తేదీన కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ఎదుర్కొనే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్షను నిర్వహించినట్లుగా తెలిపారు. క్యాట్ పరీక్ష విద్యార్థుల మేధస్సుకు పదను పెట్టి వారిలోని నైపుణ్యాలను పెంపొందిస్తుందని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు భారీ నగదు పురస్కారాలతో పాటు స్కాలర్షిప్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్స్ కళ్యాణ్ సుందర్, సరితారెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మానేర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో MCAT అంటే మానేర్ కంప్లీట్ అకాడమిక్ అనాలిసిస్ టెస్ట్ మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. మరి కరీంనగర్ జిల్లాలో కానీ ఇంకా ఇతరత్ర ఏ ప్రాంతం నుండి అయినా పిల్లలు ఫస్ట్ క్లాస్లో 9th క్లాస్ వరకు వచ్చి రాసే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలకు గ్రౌండ్ లెవెల్లో బేసిక్స్ వాళ్ళకు కంప్లీట్గా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైతుందో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా భయం లేకుండా ఒక స్పిరిట్ కలగడానికి వాళ్ళు పిల్లల్ని భయం లేకుండా ప్రతి ఎగ్జామ్లో పార్టిసిపేట్ అవ్వడానికి ఒక రకంగా ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్క విద్యార్థులు ఎంకరేజ్మెంట్ చేస్తూ మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతా ఉన్నాము. మరి ఇందులో వాస్తవంగా ప్రతి క్లాస్కి క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాము. మొదటి బహుమతిగా ఒక 5,000 రూపాయలు, 3,000 రూపాయలు సెకండ్ బహుమతి, 2,000 రూపాయలు మూడవ బహుమతిగా ప్రతి క్లాస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లాలోని ఎస్వీజేసీ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఏఎన్సీలో సంచలన సంగీతం టు డాన్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రాచీన కళాకేంద్ర చండీగఢ్ విశ్వవిద్యాలయం ప్రారంభిక్ పార్ట్ 2 పరీక్షను వాగ్దేవి నృత్య పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎస్వీజేసీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, సింహాచలం, హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పరీక్షలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సంగీత గురువు సేతురామన్, శ్వేత హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంగీతం అనేది ఒక గొప్ప అనుభూతిని కలిగించే సాధనమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతం నేర్పించాలని కోరారు. ఈ పరీక్షలో పాల్గొన్న ఏఎన్సీ పాఠశాల విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్లు అభినందించారు. సంగీతం మాస్టర్ సేతురామన్, శ్వేతను శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కూచిపూడి ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ప్రారంభిక్ టు ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏఎన్సీ స్కూల్ across Telangana state. So many students from different places like Hyderabad and remaining place also they joined over here to part and parcel of this particular examination. That is Prarambhik 2 of Chandigarh University through Vagdevi Dance Academy of Karimnagar under the organization of Sanchalana Dance Academy of Hyderabad itself. So this is a really welcoming news to the society across the world. Everybody is giving importance to India, mean to say, because of our Sanatana Dharmam, more than that Hindu Dharmam. That is the reason because of this outstanding arts. Comparing with any other countries across the world, భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, శివతాండవం కానీ ప్రపంచంలో ఏ దేశం యొక్క వారసత్వం కానీ సొత్తు అని ఎవరైనా చెప్పదలుచుకుంటే అది భారతీయుల యొక్క సొత్తు అని గర్వంగా చెప్పొచ్చు. ఓసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23వ తేదీన ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసీల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం, మానకొండూరు, సైదాపూర్ మండలాల వివిధ ఓసీ కుల సంఘాల
సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి సన్నాహక సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలాడి రామారావు హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రకుల పేద సామాజిక వర్గాలలోని విద్యార్థులు ఉద్యోగాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. డిమాండ్ల సాధన కోసం జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండాల రామరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏనుగు చొక్కారెడ్డి, ఐకాసా రాష్ట్ర జిల్లా నాయకులు పోల్సాని పీతాంబర్రావు, యాళ్ల వెంకటరెడ్డి, మర్రి రాజిరెడ్డి, జనగామ దేవేందర్రావు పాల్గొన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీలకు మాత్రమే 10% రిజర్వేషన్లు అమలు చేసింది. కానీ మేము ఏం చెప్తున్నాం, ఇక్కడ ఓసీలందరికీ రిజర్వేషన్లు కాదు, అమలు అవ్వడం కాదు, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీలకు మాత్రమే 10% రిజర్వేషన్. మా జనాభా వాస్తవికంగా కొందరు ఇష్టపడతారు. మా జనాభా ఓసీల జనాభా మా సమగ్ర సర్వే ప్రకారం కానీ కులగణంలో మనం చేసిన జనాభా ప్రకారం కానీ 21.5% ఓసీల జనాభా. అందులో సయ్యదులు పటాలు కూడా వస్తుంది 21.5% లోపల. 21.5% ఓసీల జనాభా లోపల సయ్యదులు పటాలు వస్తుంది. తర్వాత మేము ఏమంటున్నామంటే స్థానిక సంస్థల లోపల మీరు చూడండి, మా ఓసీలకు రిజర్వేషన్ లేవు. స్థానిక సంస్థల లోపల 50% రిజర్వేషన్, 50% జనరల్ లోపల కూడా మా ఓసీలు పోయితే కనీసం 13% కూడా. కరీంనగర్లోని 64వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంతెన అనితా కిరణ్ ప్రచారం ప్రారంభించారు. ముకరంపుర జ్యోతినగర్లో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మంతెన అనితా కిరణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. డివిజన్లో తమ ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ కార్పొరేటర్ వాల రమణారావు మద్దతుతో 64వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న తమకు అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 64వ డివిజన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మంతెన అనిత కిరణ్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మాకు ఆహ్వానించి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఇంట గడప గడప ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా మీకు మా ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు నేను 64వ డివిజన్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాను. ప్రతి ఒక్కరూ సానుకూలంగానే నాకు ఆశీర్వదించారు. కరీంనగర్లోని 11వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి ఆకుల నర్మదా నరసన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నిర్వహించిన వారి ప్రచారానికి విశేష స్పందన లభించింది. మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా ముందుకు సాగారు. కాంగ్రెస్ జెండాలతో వీధులు కలకల్లాడాయి. ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. గోడలు కూలిపోయి ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావి వద్ద రక్షణ చర్యలు చేపట్టి అందరి మన్ననలు పొందారు పోలీసులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ రోడ్డు పక్కన ఉన్న బావి రక్షణ గోడలు కూలి ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయే అవకాశం ఉన్నదని గుర్తించి గన్నేరువరం కానిస్టేబుళ్లు గుంతలు తప్పి కర్రలు పాతి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు అభినందించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదకర స్థాయిలో ఉన్న బావుల వద్ద రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించబోయే కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని యాదవ సంఘం భవనంలో ట్రస్ట్ నూతన క్యాలెండర్ను సర్పంచ్ బంగారి రమేష్ పలువురు మాజీ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం అతిథులను యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ యాదవ చారిటబుల్ ట్రస్ట్ 2016లో స్థాపించి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో పేద విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగ యువత శిక్షణ కోసం నిర్మించబోయే వసతి గృహానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, ట్రస్ట్ ఉపాధ్యక్షులు శీలారపు పర్వతాలు, ప్రధాన కార్యదర్శి గుడుగు రాజకుమ్రయ్య, యాదవ సంఘ మండల అధ్యక్షులు గాదనవీన సదయ్య యాదవ్, యాదవ సంఘం నాయకులు అల్లం దేవేందర్, బత్తిని లక్ష్మణ్ రాజు యాదవ్ పాల్గొన్నారు. యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మరి ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కొన్నిటిని క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. మరి త్వరలో మరి పేద ప్రజలకు ఉపయోగపడాలి పెద్దపల్లి జిల్లాలో అనే సదుద్దేశంతో యాదవుల అందరి నేతృత్వంలో యాదవుల యొక్క సౌజన్యంతోనే యాదవుల యొక్క అభ్యున్నతి లక్ష్య సాధన కోసం మరి ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ నడుంగట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నారు. యాదవులందరి పక్షాన పెద్దపల్లిలో చేపట్టినటువంటి యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి గారి ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి యాదవ కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఇవాళ యాదవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది. సుమారు 8 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 44 హుండీలను ఆలయ ఈవో ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. జాతర విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులు ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. సమ్మక్క సారలమ్మ జాతర జనగామ గోదావరి ఖని యందు గత 4 రోజులు నిర్వహించబడినటువంటి జాతర ఉత్సవాలకు సంబంధించినటువంటి మన భక్తుల సౌకర్యార్థం ముక్కుబళ్ళు కానుకలు ఇష్టడానికి ఏర్పాటు చేసినటువంటి హుండీలను ఈరోజు సారలమ్మ దేవాలయం వద్ద హాల్లో ఉదయం 10:30కు కౌంటింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. కౌంటింగ్ నడుస్తుంది. మన పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్ నుంచి, గోదావరి నుంచి సేవా మహిళలు అలాగే పురుషులు వచ్చి కౌంటింగ్లో పాల్గొంటున్నారు. భక్తుల కానుకలు సమర్పించుకునే కొరకై 44 హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి 44 హుండీలు సాయంకాలం పోలీస్ బందోబస్తు మధ్యలో బీ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సారలమ్మ దేవాలయం యొక్క బిల్డింగ్కి తరలించడం జరిగింది. అట్టి 44 హుండీలను ఉదయం 10 గంటల 10:30, 11 గంటల మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి వివిధ శాఖల అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుండి పోలీసు సిబ్బంది, అలాగే 4 సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ జరుగుతుంది. హనుమాన్ ఆలయం వద్ద గల రావి చెట్టును గ్రామ ప్రజలతో చెప్పిన తర్వాతనే కొట్టామనేది అవాస్తవమని జగ్గారావుపల్లి మాజీ ఉప సర్పంచ్ మల్లారెడ్డి స్పష్టం చేశారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 రోజుల క్రితం ఎవరికీ తెలియకుండా ఒక వ్యక్తి హనుమాన్ ఆలయం పక్కన ఉన్న రావి చెట్టును కొట్టాడని, ఈ విషయాన్ని సర్పంచ్ పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లాకే ఫిర్యాదు చేశామని చెప్పారు. సర్పంచ్ చేస్తున్న అభివృద్ధిని పనులకు ఎక్కడ కూడా తాము ఆటంకం కలిగించడం లేదన్నారు. హనుమాన్ ఆలయం వద్ద స్వయంగా వెలిసిన రావి చెట్టును తొలగించిన వారిపైన ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి హనుమాన్ దేవాలయం చెట్టు తీసేసిన సందర్భంగా గత 4 రోజుల క్రితం మా గ్రామంలో గ్రామసభ పెట్టడం జరిగింది. ఆ గ్రామ సభలో ఈ చెట్టు ఎవరు కొట్టినారని చెప్పేసి సర్పంచ్ గారిని అడగగా నాకు తెలియదని చెప్పి సర్పంచ్ మరియు సెక్రటరీ పాలకవర్గం చెప్పినారు. ఆ అడిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి అంజిరెడ్డి అనే అతను నేనే కొట్టినా ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. అంజిరెడ్డి అనే అతను ఎవరు, మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ పాలకవర్గానికి చేసే పనిని ఆయన ఎవరు చేయడానికి అని చెప్పేసి నిలదీయగా ఆయన మాతో గొడవ చేయడం జరిగింది. దాని మీద మేము సంబంధిత ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేసినాం. గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ పాలకవర్గం కానీ తెలియకుండా ఈయన చేసినట్టు. గత పురాతన దేవాలయం ఇది, మా తాతల నుంచి వచ్చినటువంటి దేవాలయము. అది పెట్టిన చెట్టు కాదు, అది దానిచ్చరి దేవుని సన్నిధిలో వెలిసినటువంటి చెట్టు.
దాన్ని కొట్టివేయడం జరిగింది. కేసీఆర్ సిట్ విచారణకు హాజరై చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చందుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపల్లి రామస్వామి అన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండాలో బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణకు హాజరు కావాల్సింది పోయి నిరసనకు పిలుపునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నిజాయితీ పరుడైతే కవిత ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ మేము ఈరోజు సనుల అదేవిధంగా దేవుని తండాకు చెందినటువంటి ఇక్కడ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. మీరు ఈరోజు సిట్ విచారణకు కేసీఆర్ను పిలిస్తే ఎందుకు మీకు ఇంత గుంజుకుంటున్నారని మేము ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీరు సిట్ విచారణకు హాజరై మీ యొక్క మంచితనాన్ని మీరు నిరూపించుకోవాల్సింది పోయి మీరు భార్యాభర్తల టెలిఫోన్లను అదేవిధంగా ఇంట్లో అల్లుడి బిడ్డ సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి కవిత గారే మీ పార్టీ నుంచి వచ్చినటువంటి కవితనే ఈ రోజు మీరు దొంగలని చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో భారత జవాన్ కు ఘన స్వాగతం లభించింది. మానకొండూరు గ్రామానికి చెందిన నందగిరి మారుతి ఇండియన్ ఆర్మీలో 24 ఏళ్ల పాటు నాక్ సుబేదార్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన సందర్భంగా మానకొండూరులో అభినందన ర్యాలీని నిర్వహించారు. నందగిరి మారుతి గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులంతా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు నందగిరి మారుతిని పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు గ్రామ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.